నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో వస్తావు కొడకో నైజాము సర్కరోడా అంటూ రైతాంగ కార్యకర్త బండి యాదగిరి రాసిన ఈ పాట దోపిడీ పోరాటం ఉన్ననాడు చిరస్మరణీయమే. అయితే ఈ పాటకు ప్రేరణగా నిలిచింది భీమిరెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణ రెడ్డి అని ఎంతమందికి తెలుసు? యాదగిరి లాంటి చదువురాని కార్యకర్తలకు చదువు పోరాటాన్ని నూరిపోశారు రావి నారాయణ రెడ్డి. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పెత్తందారీ వ్యవస్థను పెకిలించేందుకు పిడికిలి బిగించిన దీశాలి. నమ్మిన సిద్ధాంతాన్ని తుదిశ్వాస వరకు ఆచరించిన మహనీయుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రావి నారాయణ రెడ్డి. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మరి. రావి నారాయణ రెడ్డి 1908 జూన్ 4న ఉమ్మడి నల్గొండ జిల్లా బొల్లేపల్లిలో జన్మించారు. హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్ మిడిల్ స్కూల్లో ఫస్ట్ ఫారం వరకు చదువుకున్నారు. అక్కడి నుంచి ఎస్ఎల్సీ వరకు హైదరాబాద్లోని చాదర్ఘాట్ హై స్కూల్లో చదివారు. నిజాం కాలేజీలో ఇంటర్ చదివారు. 1940వ దశకంలో హైదరాబాద్లో ప్లేగు, కలరా వంటి వ్యాధులు ప్రబలిన సమయంలో స్వాతంత్ర సమరయోధురాలు పద్మజా నాయుడు నాయకత్వంలోని ప్లేగు నివారణ కమిటీ ద్వారా పలు సామాజిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. భారత జాతీయోద్యమ స్ఫూర్తితో బద్దం ఎల్లారెడ్డితో కలిసి 1930లో కాకినాడ వెళ్లి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. గాంధీజీ పిలుపు మేరకు సొంతూరులో ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. రాష్ట్రంలో ఖద్దరు ధరించిన తొలి యువకుడు రావి నారాయణ రెడ్డి. 1967లో తన 60వ ఏట స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి ఆయన వైదొలిగారు. భాగ్యనగర వేదికగా 1933లో ఏర్పడిన హరిజన సేవా సంఘానికి కార్యదర్శిగా ఎంపికయ్యారు. అస్పృశ్యత నివారణ కోసం సహపంక్తి భోజనాలు పెట్టారు. బడుగు జీవుల విద్యా వికాసం కోసం 100 పాఠశాలలు, 2 హాస్టళ్లు నెలకొల్పారు. అస్పృశ్యత నివారణోద్యమ ప్రచారంలో భాగంగా 1934లో గాంధీజీని నగరానికి ఆహ్వానించారు. ఆయన వచ్చిన సందర్భంలో నారాయణ రెడ్డి భార్య సీతాదేవి ఒంటిపై నగలన్నీ అమ్మగా వచ్చిన సొమ్ముని స్వరాజ్య నిధికి విరాళంగా ఇచ్చారు. 3 సార్లు ఆంధ్ర మహాసభ అధ్యక్షుడిగా కొలువుదీరారు. 1938లో కాంగ్రెస్పై నిజాం ప్రభుత్వం నిషేధం ఎత్తివేయాలని సత్యాగ్రహం చేపట్టిన 5గురు కార్యనిర్వాహక సభ్యుల్లో ఒకే ఒక్క తెలుగు వ్యక్తి నారాయణ రెడ్డి. తర్వాత కాలంలో సోషలిస్ట్ రష్యా ప్రగతి ముగ్ధులై కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగంగా తనకున్న 700 ఎకరాల్లో 500 ఎకరాలను పేదలకు పంచిపెట్టారు. 1952 ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానానికి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేసి దేశంలోని అత్యధిక మెజార్టీ పొందిన నేతగా చరిత్రలో నిలిచారు. తొలి పార్లమెంట్లో ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా సత్కారం పొందారు. నల్గొండకు నందికొండ ప్రాజెక్ట్, నడికుడి రైల్వే జంక్షన్ తీసుకురావడంలో ప్రత్యేక పాత్ర పోషించారు. 1957 ఎన్నికల్లో భువనగిరి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పుడే ప్రతిపక్ష నాయకుడిగాను వ్యవహరించారు. ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్న నిరాడంబర జీవితాన్ని గడిపారు. అసెంబ్లీకి రోజూ రిక్షాలో వెళ్లేవారు. ఈయన ఖ్యాతిని గుర్తించిన భారత ప్రభుత్వం 1992లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఆయన కన్నుమూశారు. నారాయణ రెడ్డి పేరుతో జూబ్లీహిల్స్లో ఆడిటోరియం నెలకొల్పారు. తెలంగాణలో సాంస్కృతికోద్యమాన్ని రాజకీయోద్యమంగా మలిచిన సమరయోధుడు నారాయణ రెడ్డి సేవలు ఈ నేలపై అజరామరం, భావితరాలకు ఆదర్శనీయం.
తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన నల్గొండ నేతలు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం నిజాంను తరిమి నేటికి 75 వసంతాలు గడిచాయి. వేలాది భూములను తమ గుప్పెట్లో పెట్టుకుని నిజాం రాజు, ఆయన అనుచరులు, దేశ్ముఖులు, కాసిం రిజ్వీ తెలంగాణ ప్రజలను బానిసలుగా మార్చుకున్నారు. బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశం అంతటా స్వేచ్ఛా గీతాలు ఆలపిస్తున్న తెలంగాణ మాత్రం నిరంకుశ నిజాం చేతుల్లోనే ఉంది. ఈ పాలనను పారదోలేందుకు పల్లె పల్లెన ప్రజా సంఘాలు నిర్మించి సాయుధ పోరాటం చేశాయి. ఈ పోరాటానికి నల్గొండ జిల్లాకు చెందిన దిగ్గజాలే నాయకత్వం వహించారు. జిల్లాకు చెందిన రావి నారాయణ రెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ధర్మభిక్షం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి, లక్ష్మారెడ్డి, సుద్దాల హనుమంతు, గుర్రం యాదగిరెడ్డి వంటి నేతలు ఉమ్మడి జిల్లాలో నలుమూలల నాయకత్వం వహించి సాయుధ శిక్షణ ఇచ్చి పోరాటానికి ఊపిర్లూదారు. నిజాం ప్రభువుకు తెలంగాణ సాయుధ పోరాట యోధులకు మధ్య జరిగిన యుద్ధంలో 4,000 మంది అమరులు కాగా అందులో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారి 600 మంది ఉన్నారు. 6,000 మంది క్షతగాత్రులు కాగా ఉమ్మడి జిల్లాలో 2,000 మంది గాయపడ్డారు. ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో 3,000 గ్రామాలను విముక్తి చేశారు. లక్షలాది ఎకరాలను, భూములను భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు పంచిపెట్టారు. ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.